హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు బిట్టు రాయల్. నేను చెప్పబోయే మాట ఒక్కటంటే ఒక్కటి కూడా వదిలిపెట్టద్దు, స్కిప్ చేయొద్దు. గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి నేను పక్కా ఒక ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసిన. నేను చెప్పిన దాంట్లో ఏ మాత్రం అబద్ధం ఉన్నా మీ చొప్పు తీసుకొని కొట్టండి, నేను యాక్సెప్టెడ్. కామెంట్లో మీకు నచ్చినట్టు తిట్టండి, నేను యాక్సెప్టెడ్. ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. వైసీపీ నాయకుల్ని ఆ కార్యకర్తలను తిడుతున్నారు అని చాలామంది చచ్చిపోతున్నారు. ఒరే, మిమ్మల్ని తిట్టడం కదరా, చొప్పు తీసుకొని చిత్తకార్చి కుక్కలను కొట్టాలా. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవురా. ఎక్కడ స్థలాలు దొరికితే అక్కడ వాళ్ళకి నచ్చినట్టు బోడుగుండు కొట్టి నీట్గా ఆక్రమించి పడదెంగడం. సారీ, నేను బూతులు మాట్లాడుతున్నా, ఎందుకంటే నా ఆవేదన అట్లుంది. ప్రజలకి ఏమన్నా పంచిపెట్టినారు అని అన్నారు, మీరే అంటున్నారు అది కూడా పంచిపెట్టినామనండి. ఎంత మాత్రం పంచిపెట్టినారు? 10 ఎకరాలు 1000 కుటుంబాలకు ఇచ్చితే ఒక్క రాజకీయ నాయకుడి దగ్గర 2000 ఎకరాలు ఉన్నాయి. మరి దాని గురించి ఒక్క చెత్తనా కొడుకు మాట్లాడ్డా? ఎందుకని మాట్లాడరు? నోట్లో గుట్కా వేసుకొని ఒకడు, అమ్మ అక్క అని ఒకడు, కుటుంబాల గురించి ఒకడు, ఏమనంటే దమ్ము గురించి మాట్లాడతారు. ఒరే, దమ్ము ప్రతి ఒక్కడికి ఉంటుందిరా. వాడికి ప్రాణం మీదకి వచ్చినప్పుడు దమ్ము నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. నువ్వు నన్ను చంపడానికి వచ్చావంటే నేను చేతులు కట్టుకొని గమ్ముగా ఉండ కదా. దమ్ము అనేది అప్పుడు బయటపడుతుంది. కానీ మనం ఇక్కడ దమ్ము గురించి మాట్లాడుకోకూడదు. మనం ప్రజాస్వామ్యంలో ఉండం. ప్రజల చేత ఎన్నుకోబడినాం మనం. ఎందుకు? మన మీద నమ్మకంతో వాళ్ళు మనల్ని ఓట్లు వేసినారు, వాళ్ళని గెలిపించినారు. మనం పీకింది ఏంది 5 ఏళ్ళ ప్రభుత్వంలో? ఎస్సీ ఎస్టీలకి మేము అగెనిస్ట్ కాదు, వాళ్ళు మాకు అల్లుళ్ళు మా మేనల్లుళ్ళు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 10ల సంఖ్యలో కేసులు ఎస్సీ ఎస్టీలను చంపించినారా? అది నిజం కాదా? వైజాగ్ని ఏదో డెవలప్ చేస్తాం అంటున్నారు కదా. వైజాగ్లో ఎన్ని ఆఫీసులు కుదువలో ఉన్నాయో అయ్యే తాకట్లో పెట్టి డబ్బు తెచ్చారో మీకేమైనా ఐడియా ఉందా? ఒరే పిచ్చదవలారా, నా దగ్గర ఒక స్క్రిప్ట్ మొత్తం లిస్ట్ ఉందిరా. వైజాగ్లో మీకు తెలియకుండానే 10ల సంఖ్యలో ఆఫీసులు తీసుకుపోయి కుదవలో పెట్టున్నారు. ఒరే దరిద్రం ఏంటంటే, డైరీ ఫామ్ను కూడా తీసుకుపోయి దగ్గర 309 కోట్లకి కుదవ పెట్టున్నారా. సచివాలయాలు కుదవలోనే ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు కుదవలోనే ఉన్నాయి. ఇట్లా ఎత్తుకుంటే ఎవడు తెలుసు, నీ భూమి నా భూమి కూడా ఆ కుదవలోనే ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఏమన్నంటే సంక్షేమాలు ఇచ్చినాం. ఏమి సంక్షేమాలు ఇచ్చినావయ్యా నువ్వు? ఎంతమంది మంచినావు సంక్షేమాలు? నిజానికి రా, యథార్థానికి రా. 50 ఎకరాల పొలం ఉండేళ్ళు ముసలామికి, నేను చూసిన 50 ఎకరాల పొలం ఉండే ముసలాంకి ఆయనకి పెన్షన్ వస్తుంది. దళిత జాతికి సంబంధించిన ముసలాంకి 1 ఎకరా పొలం ఉండి కరెంటు బిల్లు కొంచెం ఎక్కువ కాలిందని ఆయనకి పెన్షన్ పెరిగేశారు. ఇదా మన పరిపాలన? కొడతాం, చంపుతాం, పొడుస్తాం, మా దమ్ము చూడండి. ఇది కాదయ్యా మాకు కావాల్సింది. మీరు అనొచ్చు, ఏయ్ నిన్ను చంపేస్తాం, నిన్ను పొడి చేస్తాం, ఇప్పటికే కామెంట్స్ వస్తాయి నాకు. అయినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంతకుముందు మిమ్మల్ని నేను ఎండగట్టినా, మీ ప్రభుత్వ పరిపాలన సరిగ్గా లేదు అని. అయినా కూడా మీరు ఆ వక్ర బుద్ధితోనే ఇప్పుడు కూడా అంటున్నారు, మేము ఊరికనే ఓడిపోలేదు, ఈవీఎం మిషన్లు మోసం చేసినాయి. ఈవీఎం మిషన్లు మోసం ఎట్ట చేస్తాయ్యా? అయ్యేమన్నా వైసీపీ నాయకులా, వైసీపీ కార్యకర్తలా మిషన్లు మోసం చేయనట్టుకి? వాటిదేం తప్పు లేదు, గుద్దేవాడు గుద్దినాడు అంతే కూటమికి. అది బికాస్ మీ ప్రాబ్లం అది అంతే. మీ పరిపాలన సరిగ్గా లేదు, మీ పద్ధతులు సరిగ్గా లేవు. ఒకడు అనబోతే గంటకు వస్తావా, 2 గంటలకు వస్తావా ఎంత అడుగుతాడు. ఇంకొకడు అనబోతే గంట, అరగంట, 1% అంటాడు. ఇంకొకడు అనబోతే అమ్మలక్కలు చెడతాడు గుట్కా ఒకటి నవ్వులుతా. ఇట్టా ఉంటే మనం రెండోసారి ఎట్ట గెలుస్తాము? ఈసారి మళ్ళీ గెలుస్తామని ఆశ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే పోలవరానికి 12,000 కోట్లు, రాజధానికి 15,000 కోట్లు తెచ్చినాయి. మనం పీకింది ఏందా? ఆ బూమ్ బీర్లు, 9 హార్స్లో ఏదో హార్స్లో అయ్యి, స్పెషల్ స్టేటస్లు. మనం చేయలేని ప్రతి పని ఆ మందుకు సంబంధించిన పేర్లు పెట్టుకొని అబ్బా రోత చూడలేము స్వామి. అసలు నిజం చెప్పాలంటే
నేను మళ్ళీ 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 చెప్తున్నా, జాగ్రత్తగా ఈ వీడియోని గమనించండి. వైసీపీ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా ఈసారి ఒరే మీరు ఇంట్లో కూర్చోండి రా, మీకు జీతాలు మేము ఊరికి ఇచ్చామని నమ్మాల్సిన అవసరం లే. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినారు మద్యపాన నిషేధం చేసినారా. భారతి మేడం చెప్పింది నీకు ఒక 15,000, మీ కూతురుకు ఒక 15,000 చెప్పిందా లేదా? అదే మాటని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 60,000 వచ్చాయి మీ ఇంట్లో. ఒకప్పుడు భారతి మేడం చెప్పింది మర్చిపోయినారా? యాద్ రఖో జగనన్న. అక్కడ ఉండేది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మనం పుట్టక ముందు నుంచి రాజకీయం చేస్తున్నాడు అన్న. ఆయన ముందు మన ఆటలు సాగవు. బచ్చాగడు అన్నాడు మొన్న, మర్చిపోయినావా? వాళ్ళ ముందు మనం ఎంతన్నా? కొట్టడం, నరకడం, చంపడం రాజకీయం కాదు. రాజకీయానికి రౌడీజానికి చాలా తేడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా తీసుకుపోయి జైల్లో వేయించి ఆయన గెలుపుకి నువ్వు ఒక ముఖ్య కారకుడు అయినావు. లేకుంటే ఆయన పాటికి ఆయన సైలెంట్గా ఉండేవాడు. నువ్వు ఆయన తీసుకుపోయి జైల్లో వేయించినావా? పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి పడుకున్నారా? పై సమాప్తం. మన రాజకీయ ప్రస్థానం భూస్థాపితం అయిపోయింది. ఇక మీరు ముందుకు రావాలన్నా రాలేరు. నేను చెప్పింది అబద్ధమైతే ఎక్కడికైనా ఏ సర్వేలైనా పెట్టించుకో. ఈ మిగతా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు పేటీఎం బ్యాచ్, వాళ్ళ చిల్లర నా కొడుకులు, తెలివి తక్కువ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు తెలివి ఉంటే ఒరే మనకు తెలియకుండా మన కొత్త దిగుతున్నాడు రా జగను అది తెలుసుకున్నాడైతే మీ గురించి మంచిగా మాట్లాడు. ఎక్కడ భూములు పట్టే మీయే ఉన్నాయి కదరా నాయన వైసీపీ నాయకుడివి. పేదలకు ఏడున్నాయి, దళితులకు ఏడిచ్చినావు. 1.5 సెంటు స్థలం ఇచ్చినావు, దాని పక్కన 10 ఎకరాలు తెంగినారు మీరే. ఎవరు? ఆ పార్టీ నాయకుడు, ఆ ఏరియాలో ఉన్న నాయకుడు తెగుతాడు. ఈడు ఆ సెంటులో ఉంటే ఏదో ఒక రోజు చూసి వాడి కొత్త కూడా తెంగి ఆ సెంటు పొలం కూడా తెంగుంటారు. అదిరా వైసీపీ పాలనలో మీరు చేస్తామన్న కథల. మిమ్మల్ని ఏం అనకుండా ఉన్నాడు. మీరే శ్రీరామచంద్రులు కాదు, మీరు మారరు. మీ బతుకులు ఇంతే. ఈసారి మీరు గెలసాలన్న ఆలోచన కూడా ఆపేసుకోండి. నేను చెప్పే మాట ఏంటంటే, మీరు చెప్పే కాకమ్మ కథలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాడు కూడా చచ్చిపోయినాడని చెప్పి మాట్లాడుతున్నావు. వాడికి ఎవరో టీడీపీ నాయకులకి ఎవరికో పొత్తుంది, వాళ్ళకి సంబంధం ఉంది, మాట్లాడుతున్నారని చెప్పి ఆడికో ఢిల్లీ పోయి కొట్లాడుతానన్నావు. యథార్థం మాట్లాడాలంటే మొన్న మీ చిన్నాయన చంపినోడు, వాడి పేరు సునీల్ ఏదో సునీలో ఏదో పేరు, వాడి పేరు